హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్. ఇక్కడ హ్యాండ్స్ ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలో చూపిస్తా, ముడతలు రాకుండా. వీడియో ఫుల్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం హ్యాండ్స్ ఎక్కించుకోనికి ఇలా అయితే మనం బ్లౌజ్ని స్ట్రైట్గా వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ మిడిల్లో ఇలా ఒక టక్ అనేది పెట్టుకుంటాం కదా, అక్కడ నుండి షోల్డర్ నుండి ఇలా మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చంక నుండి మనం జాయింటింగ్ చేయకూడదు. ఇలా మధ్యలో షోల్డర్ నుండి జాయింటింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ చూడండి. ఇలా ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రివర్స్ వేసుకొని మళ్ళీ ఇంకో వైపు కూడా మనం మళ్ళీ అక్కడ నుంచే షోల్డర్ నుండి మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కింద క్లాత్ చూసుకుంటూ పావించి ఖర్చు మనం ఎంత వదిలిపెట్టుకుంటే అంత ఖర్చుతోటి మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. లేకుంటే హ్యాండ్స్ చిన్నగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఖర్చు ఎంత వదులుకుంటే అంతే కుట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయాలి. 2 స్టిచెస్ వేసేయాలి. 2 ఒకటేమో మనం సగానికి వేస్తాం కదా, ఒకటి ఫుల్గా వేసేయాలి. హ్యాండ్ చంక రౌండ్ మొత్తం ఇంకొక కుట్టు వేసేయాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ అండి. 43 చెస్ట్ సైజు ఈ బ్లౌజు. నడుము వచ్చేసి 36 అనుకుంటా. ఇలా మనం ఏదైనా పోగులు ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడే ఇక్కడ మధ్యలో జాయింటింగ్ దగ్గర కూడా మనకి హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా ఇది కూడా సేమ్ అదే విధంగా మధ్యలో నుండి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. మనము హ్యాండ్కు లోతు అనేది తీస్తాం కదా, అది ఫ్రంట్ వైపుకు వచ్చేలా చూసుకోవాలి. ఇలా సేమ్ ఇది కూడా మధ్యలో నుండి షోల్డర్ నుండి మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకోవైపు రివర్స్ వేసుకొని మళ్ళీ హ్యాండ్ ఫుల్గా మనం జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నా చూడు. ఖర్చు సేమ్ ఇందాక చెప్పినట్టు ఖర్చు మాత్రం ఎంత వదులుకున్నామో 2 సైడ్స్ కూడా అంతే ఖర్చుతో పాటు జాయింటింగ్ అనేది చేయాలి. ఇక్కడ సేమ్ కలర్ క్లాత్, బ్లౌజ్ బ్లాక్, దారం కూడా బ్లాక్ కదా, అంత మనకేం కనిపించదు. కాకుండా నేను కుడుతున్నా కదా, అది చూడండి అర్థమవుతుంది. ఇలా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా ఇక్కడ మనకు కింద ముడతలు వచ్చే ఛాయిస్ ఉంటాయి. ఇలా మళ్ళీ వేసుకున్నప్పుడు కింద సైడ్ కనుక్కుంటూ ఇలా మనం వేసుకోవాలి. చెక్ చేసుకోవాలి మనం ఫస్ట్ వేసిన కుట్టు కరెక్ట్గా వచ్చిందా లేదా, మళ్ళీ మనం జాయింటింగ్ చేసిన కుట్టు బయటికి కనిపిస్తుందా అని ఒకసారి చెక్ చేసుకుంటూ మళ్ళీ ఒకటైతే మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా హ్యాండ్ సమానంగా పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న చూడు, ఆ విధంగా ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి. సైజు బ్లౌజు హ్యాండ్ లూజు ఎంత ఉందని మనం మార్కింగ్ వేసుకుంటాం కదా, కట్ చేసేటప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. ఇలా మనం మళ్ళీ కూడా ఒకసారి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర కూడా నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా షోల్డర్ నుండి చంక దగ్గర ఫస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. హ్యాండ్ ఇక్కడ రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్ హ్యాండ్ లూజ్ దగ్గర. ఇప్పుడు ఈ ఖర్చు ఉందా, ఈ ఖర్చు పైకి ఆపోజిట్ ఉండాలి. కింద ఖర్చు పైన ఖర్చు 2 ఆపోజిట్ ఉండాలి. కిందికి ఉండకూడదు, పైకి. ఇలా కింద కూడా నేను మీకు కనిపించట్లేదు కానీ ఉక్స్ పట్టు అయినా సరే, కాజా పట్టు అయినా సరే పొడవు కూడా చూసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. టాప్ స్టిచ్ వేస్తాం కదా, ఇది మెయిన్ లూజ్ కుట్టు కదా, ఇది చెస్ట్ లూజు, హ్యాండ్ లూజు, నడుము లూజు అన్నీ చెక్ చేసుకొని ఒకసారి కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ మీకు కింద కనిపించట్లేదు, నేను ఉక్స్ పట్టి పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని మార్కింగ్ అనేది వేస్తున్నా. ఇంకో సైడ్ మనం వేసిన బ్లౌజ్ కట్ చేసిన మార్కింగ్ అనేది వస్తుంది.
వీడియో ఫుల్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలా పైకి పెట్టుకోవాలి. ఖర్చు అంతా పైన ఖర్చు కింది ఖర్చు కూడా పైకి ఉండాలి, కింది సైడ్ ఉండకూడదు. ఇలా చూపిస్తున్నా కదా, సేమ్ ఇదే విధంగా. ఇక్కడ చూస్తున్నా కదా, నేను ఉక్స్ కాజా పట్టి సైడ్ కూడా నడుము దగ్గర కూడా నేను సైజ్ అనేది పొడవు అనేది నేను మార్కింగ్ అనేది చేసుకున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంత స్ట్రైట్ లైన్ అనేది ఏ విధంగా వచ్చిందో. ఇలా వస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తున్నట్టు అర్థము. ఇలా చూడండి, ఈ ఎక్స్ట్రా పీసెస్ కూడా మనం కట్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా చూడండి, కుట్టు మీదకి వెళ్ళి ఇప్పుడు మార్క్ అనేది చేసిన ఎంత స్ట్రైట్గా ఉందో చూడండి. మీకు బ్లాక్ కలర్ థ్రెడ్ కదా మీకు కనిపించదు, అందుకే ఏదైనా మార్క్ అనేది చేసిన. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ మనం అదే విధంగా హ్యాండ్స్ రెండు ఫోల్డింగ్ ఒక దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇంకో హ్యాండ్కి మనం సైజ్ అయితే మనం చెక్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా చెక్ చేసుకోవాలి. మనం కుట్టిన హ్యాండ్తో కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ చంక పొడవు ఎక్కడికి ఉందో అక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చంక చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసిన కదా, సేమ్ అక్కడికే వచ్చింది నాకు. మీకు నేను కుట్టిన కొద్ది మీకు కనిపిస్తుంది చూడండి. చాలా 40 సైజు బ్లౌజ్ ఇది. 1 అవర్ కంటే ఎక్కువ పడుతుంది బ్లౌజ్ స్టిచ్ చేయడము. ఇక్కడ చూడండి, ఇలా రెండు హ్యాండ్ లూజు సమానంగా పెట్టుకొని ఇలాగా రఫ్ అయితే ఇవ్వాలి మెయిన్ హ్యాండ్ లూజ్ దగ్గర. ఇప్పుడు అదేవిధంగా చంక దగ్గర కూడా మనం మార్కింగ్ చేసినాం కదా, చంక దగ్గర కూడా మళ్ళీ ఖర్చు అనేది ఆపోజిట్లో ఇలా చెక్ చేసుకో. ఖర్చు అనేది పైకి పెట్టుకోవాలి. ఇలా పైకి ఉండేలాగా కింద ఖర్చు పైన ఖర్చు రెండు పైకే ఉండాలి. ఇప్పుడు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఇప్పుడు కింది సైడ్ కూడా సేమ్ మళ్ళీ నడుము లూజ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఉక్స్ కాజా పట్టి పొడవు సైజు ఎంత ఉంటుందో అంత మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా నేను మార్కింగ్ చేస్తున్నా కానీ మీకు కనిపించట్లేదు. చివరిలో చూడండి, నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ వేసినా కదా, సేమ్ అదే సైడ్ కొలత అనేది నాకు వచ్చేసింది పర్ఫెక్ట్గా. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అక్కడ నుండే స్టిచ్ అనేది వేస్తున్నా. ఇలా ఎక్స్ట్రా పీసెస్ మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద నా బాబిన్లో దారం అయితే అయిపోయిందండి. మనం ఒక స్టిచ్ కాదు 3 అన్న 4 అన్న స్టిచ్చెస్ వేసుకోవాలి సైడ్ జాయింట్లకి. అప్పుడే మనకి ఫ్యూచర్లో సన్నగా బ్లౌజ్ ఇచ్చేవాళ్ళు కస్టమర్స్ కుట్టు విప్పుకోవాలన్నా మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు ఉండాలన్నా మనకి ఇప్పుడే ఖర్చు అనేది ఎక్కువ వదులుకోవాలి. సైడ్ కుట్లు కూడా 3 లేదా 4 అన్న 5 అన్న వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అయితే ఒక్కొక్కటి వేసిన నా బాబిన్లో దారం అయితే అయిపోయింది. నేను మళ్ళీ తర్వాత వేస్తా, మీరు ఒకటి మాత్రం వేయొద్దు. ఇక్కడ చూడండి ప్రెస్ మార్క్ మనకి ఏ విధంగా వచ్చిందో ఇగో మీకు కనిపిస్తుంది కదా. సేమ్ ఇంకోవైపు కూడా చూడండి, సేమ్ మనకి ఏ విధంగా వచ్చిందో. ఇలా చంక ఇది హ్యాండ్ లూజ్ ఎక్కువ కదా, అందుకే మనకి ఇలా వస్తుంది. కానీ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే బాగా వస్తుందండి. చెస్ట్ లూజు హ్యాండ్ లూజు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మనకి, అందుకే ఇలా ఉంది. వీడియో ఫుల్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.